పిఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గ నూతన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పేద దివ్యాంగులకి ట్రైసైకిల్ పంపిణీ చేశారు. సో ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా కార్యకర్తలు కావచ్చు, బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమం గురించి మీరేం మాట్లాడారు? అద్భుతమైన కార్యక్రమం ఇది. ఈ రోడ్లు వేసేది, కొట్టలు వేసేది డెవలప్మెంట్ కంటే మనం ఓల్డ్ ఏజ్ పెన్షన్ కంటే కూడా గొప్ప విధానం అది. అనాథలు ఉండే వాళ్ళకి, ఆదరణ లేకుండా ఉండే వాళ్ళకి మన ఎంపీ గారు తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలబడిపోయే విషయం ఇది. మరి ఇద్దరు వ్యక్తులు కూడా దీని గురించి చాలా చక్కని కార్యక్రమం. మాకు కూడా ఉత్సాహంగా ఉంది. బాగుండోడు సాయం చేయటం కాదు, దిక్కుమానోడు సాయం చేయటం అంటే ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్నికల దాకా ఎవరు రారు. అలాంటి సందర్భంలో ఈరోజు కొంతమందికి భోజనాలు పెట్టి వాళ్ళకి బొల్డ్ ఇచ్చి ఇళ్ళకి తెచ్చే కార్యక్రమం, ఆయన సొంతంగా వెహికల్స్ పెట్టి మళ్ళీ ఇళ్ళకి తెచ్చి చేసేది అద్భుతమైన సబ్జెక్టు. మేము కూడా ఈ కూటమి ప్రభుత్వంలో బీపీఆర్ గారు నాయకత్వంలో ఈ జిల్లా ఉండటం, మేము దాంట్లో భాగస్వామ్యం అవ్వడం మాకు చాలా గర్వకారణంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అది ముందు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలా ఉండబోతుందండి? ముందు ఇంత మంచి పనులు చేస్తుంటే బాగా లేకుండా ఎక్కిపోద్దమ్మా. 5 ఏళ్ళు చూసారు, రుచి చూశారు. మేము ఈరోజు స్వేచ్ఛ చూసుకొని ప్రజల్లోకి పోయే పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు మీరు ఒక విషయం చూడండి, పండుగ లోపల గుంటలు పొడుస్తున్నారు చంద్రబాబు నాయుడు, అన్ని పోయి చూడండి. అయిపోయిన వాళ్ళు ఈరోజు హ్యాపీగా ఉన్నారు. 6 నెలలే కదా అయింది, అయినా కూడా ఈరోజు అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇంకా మా నాయకులకి ఏదైనా బతి ఇచ్చేది ఇంకొక 10 రోజులు నడవాలే. ఇంకా అప్పుడే సిమెంట్ రోడ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. అభివృద్ధి అంటే టీడీపీ, అది ఆ తల్లికి వందనం, బడికి వందనం చెప్తే ఏముంది దాంట్లో? సచివాలయాలు కట్టుకోవడం ఇక్కడికి పెట్టాడు. 100%, 100కి 200 పోళ్ళు మంచి ప్రభుత్వం అనేదానికి బల్లగుద్దు. నేను చెప్పేది మాట కాదు, ఇది ప్రజలు చెప్తున్నారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడు జరగలేదమ్మా. పెన్షన్ అంటే వాడేది పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు. అసలు మెయిన్ లా అండ్ ఆర్డర్ అంటే ఈరోజు స్వేచ్ఛాజీవులు. ఇప్పుడు మనం చూసాం నిన్న, ఇప్పుడు కొంతమంది తురకాకిచ్చారు, వాడు బోరుగడ్డ అనిలు, వాళ్ళ ఇప్పుడు ఎక్కడ వినపడుతున్నారు వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ విధానం, నాయకుల్ని గుర్తింపు లేకుండా ఆ విధంగా మాట్లాడటం. ఈరోజు అలాంటి వాతావరణం ఉందా? ఈ రెవిడీజాలు ఏడాడో వచ్చేది, కేకలు పెట్టి మాటలు, ఎవరైనా మాలో ఒకడు వరా ఎవడైనా పొరపాటుగా మాట్లాడినా మొగం మీద కొట్టి కొత్త మాకు ఉంది. మా వాళ్ళు, మా పార్టీ వాళ్ళు ఖండిస్తారు. బ్రహ్మాండంగా ఉందమ్మా, దాని గురించి సమస్య లేదు. నేను చెప్పు, నా పార్టీ కార్యకర్తగా నా మాట కాదు ఇది. ఈరోజు బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, ముసలివాళ్ళు, ఏజ్డ్ పీపుల్ ఈరోజు హ్యాపీగా వాళ్ళ బిడ్డలను చూసిపెట్టి బ్రహ్మాండంగా పార్టీని చూస్తే అంత గొప్పగా ఉంది. మేము ఈరోజు నాకు 70 years, నేను కూడా పార్టీకి ఉత్సాహంగా వచ్చి అట్లాంటి కుర్రోడు వచ్చేది కాదు. నేను కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాను. మాట్లాడాను ఎంపీ గారు, మా ఊరికి తెచ్చిపోయాను ఒకసారి. బ్రహ్మాండమైన నాయకుడు ఆయన. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.